బిగ్ బాస్ సీజన్ 9లో 6వ వారం ఎలిమినేషన్ జరిగింది. ఈ సీజన్లో వెరీ స్ట్రాంగ్ ఇంకా టాప్ 5 పక్కా అనుకున్న సీరియల్ యాక్టర్ భరణి ఎలిమినేట్ అయ్యాడు. ఆయన హౌస్లో ఆట కన్నా బంధాలు పెట్టుకొని తన ఆటని తానే రిస్క్లో పడేసుకున్నాడు. భరణికి హౌస్లో తనూజ, దివ్య రూపంలో ఒకరు కూతురు మరొకరు చెల్లి అంటూ ఆయన ఆటని సరిగ్గా ఆడనివ్వలేదు. బిగ్ బాస్ సీజన్ 9లో భరణి ఎలిమినేషన్ హౌస్ మేట్స్ అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఈ ఎలిమినేషన్లో ట్విస్ట్ కూడా ఉంది. సీజన్ 9 ఆదివారం దీపావళి ఎపిసోడ్ నిర్వహించారు బిగ్ బాస్ టీమ్. ఆటపాటలతో రాత్రి 7 గంటలకే షో మొదలైంది. నిన్న బిగ్ బాస్ షోలో హైపర్ ఆది కంటెస్టెంట్స్కి సింగర్ సాకేత్తో కూడా ఒక పేరడీ సాంగ్ని కూడా పాడించారు. జటాధార టీం కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద వచ్చి సందడి చేసింది. బిగ్ బాస్ సీజన్ 9లో లాస్ట్ వీక్ నామినేషన్స్లో 6గురు కంటెస్టెంట్స్ ఉన్నారు. నాగార్జున ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఇద్దరిని భరణి, రాములు లీస్ట్ 2గా ఉన్నప్పుడు ఎవరిని ఆడియన్స్ సేవ్ చేశారు, ఎవరిని ఎలిమినేట్ చేయాలని అనుకున్నారో రివీల్ చేయకుండా ఇమాన్యుయల్ దగ్గర ఉన్న పవర్ అస్త్ర ఉపయోగించి ఒకరిని సేవ్ చేయవచ్చు అని నాగార్జున అడుగుతాడు. ఇమాన్యుయల్ రాముని సేవ్ చేసేందుకు వాడతా అంటాడు. అలా తన పవర్ అస్త్ర వాడటం వల్ల రాము సేవ్ అవుతాడు. అయితే అక్కడ ఆడియన్స్ కూడా ఓటింగ్లో రాముని సేవ్ చేసి భరణిని ఎలిమినేట్ చేయాలని అనుకున్నారు. ఇమాన్యుయల్ ఒకవేళ భరణిని సేవ్ చేసి ఉంటే అతను హౌస్లో ఉండేవాడు, అయినా రాము ఎలిమినేట్ అయ్యేవాడు. అయితే ఇమాన్యుయల్ రామును రిస్క్లో ఉంటాడని అనుకొని అతని కోసం పవర్ అస్త్ర ఉపయోగించాడు. ఫైనల్గా భరణికి ఇమాన్యుయల్ ఇచ్చిన షాక్ వల్ల అతను ఎలిమినేట్ అయ్యాడు. భరణి ఎలిమినేషన్ టైంలో తనూజ, దివ్య ఇద్దరూ చాలా ఎమోషనల్ అయ్యారు. భరణి తనంతట తాను చేతులారా తన ఆట చెడగొట్టుకున్నాడు. సీరియల్స్లో విలన్గా పాపులర్ అయిన భరణి బయట చాలా మృదు స్వభావి అన్న విషయం మాత్రం ఆడియన్స్కు అర్థమైంది.